మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోతు కవిత గెలిపే ధ్యేయం వరంగల్ జిల్లా నర్సంపేట మండల అధ్యక్షులు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశంలో నామాల సత్యనారాయణ మాట్లాడుతూ నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోతు కవిత గెలిపే ధ్యేయంగా 22/4/2024 తేదీ రోజున ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగే సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత పాల్గొంటున్నారని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో క్లస్టర్ బాధ్యులు కోమల్ల గోపాల్ రెడ్డి, మోతి పద్మనాభిరెడ్డి, మోటూరి రవి, మంజుగ నర్సయ్య, తాళ్లపల్లి రాంప్రసాద్, భూక్య వీరన్న, కడారి కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు। కారు గుర్తుకే కవిత గారికి జిందాబాద్। కారు గుర్తుకే జై తెలంగాణ। జై తెలంగాణ। జై తెలంగాణ। జై తెలంగాణ। కారు గుర్తుకే మన ఓటు। మహబూబాబాద్ ఎంపీ పార్లమెంటు ఎంపీ సన్నాహక సమావేశానికి మా గౌరవం మాజీ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు రేపు 22వ తారీఖు ఎంఆర్ ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించబడ్డది। ఆ సమావేశానికి కస్టర్ ఇన్ఛార్జీలు అందరం సమావేశమై మనిషికి 2 గ్రామాలు తీసుకొని, కస్టర్కు 2 గ్రామాలు తీసుకొని అత్యధిక సంఖ్యలో అంటే సుమారు 1000 మందితోని మరి సన్నాహక సమావేశం నిర్వహించి రేపు రాబోయే ఎన్నికలలో మరి కారు గుర్తుకే మన ఓటు వేసే విధంగా గడప గడపకు పోయి మా ఎమ్మెల్యే గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ వివరించుకుంటూ ఓటర్ను 100% పడే విధంగా మేమంతా కంకణబద్ధులమై పనిచేస్తామని ఆ సమావేశానికి 10 గంటలకు ఎంఆర్ ఫంక్షన్ హాల్కు సకాలంలో మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ హాజరు కావాలని, హాజరు అవ్వడం కొరకు మా కస్టర్ బాధ్యులందరం కూడా పూర్తిగా దాన్ని వేమరపాటు లేకుండా తరలించే విధంగా చర్యలు తీసుకొని ఈ ఎన్నికల ప్రక్రియను మేము భుజాన వేసుకొని ఎంపీ కవిత గారిని గెలిపించడానికి కృషి చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం। జై తెలంగాణ। నా పేరు నామాల సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు। జై తెలంగాణ। నర్సంపేట నియోజకవర్గం మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు ఎంపీ కవిత గారు 22 ఎంఆర్ ఫంక్షన్ హాల్లో 10 గంటలకు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించబడుతుంది। కారు గుర్తు కోసము దాని మీద ప్రచారము విస్తృతంగా నర్సంపేట మండలం 27 గ్రామ పంచాయతీల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి వచ్చే లోక్సభ ఎన్నికలలో అత్యధిక మెజార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, అదే క్రమంలో మన గౌరవ ఎమ్మెల్యే గారు, మన మాజీ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసిన సంక్షేమ పథకాలు ఇంటింటికి పోయి వివరించడం, గతంలో చేసిన పనులన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి ఓటర్లందరినీ కూడా మరి తెలంగాణ అంటేనే బీఆర్ఎస్తోనే మరి తెలంగాణ సాధ్యమైంది। తెలంగాణ కోసం కొట్లాడాలంటే మరి కేంద్రం మెడలో ఉంచి మరి పనిచేయాలంటే మన ఎంపీపీ మాలోతు కవిత గారిని గెలిపిస్తే మన వాయిస్ వినిపించి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా కొట్లాడి తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది। మరి రేపు 22 నాడు సన్నాహక సమావేశం నిర్వహించబడుతుంది ఎంఆర్ ఫంక్షన్ హాల్లో। 23 నాడు నామినేషన్ వేస్తారు। నామినేషన్ వేసిన తర్వాత గ్రామాలలో కూడా అందరం కూడా ఈరోజు మేము కస్టర్ ఇన్ఛార్జీలు అందరం కూడా ఒక్కొక్క కస్టర్కు 2 గ్రామాల చొప్పున బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ కూడా రేపు సన్నాహక సమావేశానికి తరలించడం, నామినేషన్ వరకు పోవడం, మరి మాలోతి కవితకు పూర్తిగా 100% మద్దతు ప్రకటించి మరి మెజార్టీ ఓట్లు వేయించడానికి కారు గుర్తుకు అందరం కూడా కంకణం బద్దులై పనిచేస్తామని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। సకాలంలో మరి నర్సంపేట 26 గ్రామ పంచాయతీల నుంచి సుమారు
రేపు సన్నాహక సమావేశానికి 1000 మందిని తరలించే కార్యక్రమం కూడా తీసుకోవడమైనది. అందరం కూడా శక్తివంచన లేకుండా ఆ సమావేశాన్ని సక్సెస్ చేయడానికి మేమందరం కూడా సహకరించాలని గ్రామ ప్రజలు అందరికీ కూడా కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. జై గుర్తుకే, జై కేసీఆర్, జై కేసీఆర్. జిందాబాద్ మాలోత్ కవిత గారికి, జిందాబాద్. మాలోత్ కవిత గారికి. జిందాబాద్.